నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మంటలను మరిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను తాగుతున్నాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 5-6 రోజులుగా వడదెబ్బకు వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్రమైన ఎండవేడి, ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె బాబురావు గారు, ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, డాక్టర్ విజయమోహన్ గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్, సిఎల్ వెంకట్రావు గారు, ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, డాక్టర్ ఎం రమాదేవి గారు, జన విజ్ఞాన వేదిక ఆరోగ్య విభాగం కన్వీనర్. బాబురావు గారు, ముఖ్యంగా గత 2 వారాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విధంగా పెరిగిపోవడానికి అసలు కారణం ఏంటి? పర్యావరణ కోణంలో ఎలా ఆలోచించాలి? ఇది ప్రకృతి ప్రతిచర్య అండి. మనం ఒక పారిశ్రామిక నాగరికతను నిర్మించుకున్నాం. 250 ఏళ్ళుగా విపరీతంగా కార్బన్ ఉద్గారాలు పెంచుకుంటూ వచ్చాం. గాలి యొక్క కాంపోజిషన్ మార్చేస్తూ వచ్చాం. దానికి న్యాచురల్గా అది ఒక భౌతికమైంది కనుక గాలి అనేది దానిలో సౌరశక్తిని అప్పెట్టేటువంటి గుణం ఉంది కనుక హరితగృహ వాయువులకి అవి ఉష్ణోగ్రతలు పెంచుతున్నాయి. ఇప్పటి వరకు సైన్స్ చెప్పేది 0.85 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి. ఈ సంవత్సరంలో మొదటి 4 నెలలు మనిషి రికార్డు చేస్తున్న మొత్తం కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలని చెబుతున్నాయి. ఈ 4 నెలలు జనవరి నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు. ఈ నెల కూడా రికార్డుల స్థాయిలోకి ఎక్కవచ్చు. ఒక నెల ఎక్కువ అవ్వచ్చు, ఒక నెల తక్కువ అవ్వచ్చు, కానీ మనం ఉష్ణోగ్రతలు పెరిగే దిశగానే ముందుకెళ్తున్నాం. అందువల్ల ఈ భూతాపాన్ని అరికట్టడానికి ఫండమెంటల్ క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా ఇప్పటి వరకు 20 సదస్సులు పెట్టుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకోలేకపోయాం. ఇప్పుడు మళ్ళీ ప్యారిస్లో కూర్చోబోతున్నాం. కానీ మనందరికీ అభివృద్ధి అనే దాని పట్ల ఉన్నటువంటి ఆలోచన ఎంతసేపు పారిశ్రామికీకరణ, విపరీతంగా వినియోగం చేయటంలోనే అభివృద్ధి అనేటువంటి ఆలోచన నుంచి మానవ జాతి బయటపడకుండా ప్రకృతి పైన పెత్తనం చెలాయించాలనేటువంటి పద్ధతిలో నడుస్తున్నటువంటి కారణాల వల్ల మనం దాన్ని ఆపటానికి అసలు ఎలాంటి చర్యలు ఇంతవరకు మనం తీసుకోవట్లేదు. ప్రయత్నం కూడా మొదలు పెట్టకుండా ఎందుకుంటుందండి? ప్రకృతికి మనతో ఏం సంబంధం? ధర్మాలను బట్టి ఖచ్చితంగా నడుస్తుంది ప్రకృతి అనేది. మరి దానికి రాజకీయమైనటువంటి కోణం ఉండదు దానికి. అక్కడ ఇది ఒకరితో మనవాళ్ళు కాదు అనేటువంటి భేదం కూడా ఏముండదు. అక్కడ ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించుకుంటూ పోతుంది. ఎలాంటి తేడాలు వచ్చినా ఆ తేడాలు దాన్ని అనుభవించేది మనం. ఎందుకంటే మనం ప్రతి జీవి కూడా ప్రకృతితో ముడిపడి ఉంది. మన ఈ భూమి మీద లేకుండా మనం ఇంకెక్కడ బ్రతికి పట్టగట్టేటువంటి పరిస్థితి లేదు. మన జీవ కణాలన్నీ కూడా, మన పరిణామం కూడా అంతా కూడా భూమితోనే సంబంధం ఉన్నది. ఇంకో గ్రహం మీదకి వెళ్ళి జీవించేటువంటి అవకాశం కూడా మనకు లేదు. సో అందువల్ల ఈ భూమిని కాపాడుకోలేకపోతే, దీని మీద ఉన్నటువంటి జీవావరణాన్ని కాపాడుకోలేకపోతే మనకే మనుగడ ఉండదు. విజయమోహన్ గారు, మొత్తం మీద వేలాది మంది చనిపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ వడదెబ్బను తట్టుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? వడదెబ్బలు అనేటివి మనం సాధారణంగా ప్రతి సంవత్సరం ఎండాకాలంలో వింటున్న వార్తలే. ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది, ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనేది ఒక ప్లాన్గా పిల్లలు అయితే ఎలా చేయాలి, పెద్దవాళ్ళు అయితే ఎలా చేయాలి, పేషెంట్స్ అయితే చేయాలి, మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని మనం ప్రిపేర్డ్నెస్గా ఉంటే చాలా మట్టుకు మనం ఈ ఎండ దెబ్బ, వడదెబ్బ, హీట్ స్ట్రోక్స్ని మనం తగ్గించగలుగుతాం. ఉదాహరణకి ఎక్కువ ఎండ ఉన్న సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం, లైట్ క్లోతింగ్స్, లూజ్ క్లోతింగ్స్, తర్వాత నీళ్ళు ఎక్కువ తాగినప్పుడు మనకు డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. ఎండ ఎక్కువ ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండి నీళ్ళు ఎక్కువ తాగుతుంటే వడదెబ్బల నుంచి కాపాడదు. స్పెషల్లీ పిల్లలకు. ఎందుకంటే మన బాడీలో హీట్ ప్రొడక్షన్ అవుతుంది, హీట్ డిసిపేషన్ అవుతుంది. డిసిపేషన్ అంటే ఉత్పత్తి, తర్వాత ఎక్స్క్రీషన్, ఈ రెండిటి విసర్జన అన్నమాట. ఈ రెండిటి ఇంబ్యాలెన్స్ అయినప్పుడే హీట్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. మన బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఒక చిన్న పార్ట్ ఉంటుంది, అది హీట్ రెగ్యులేటరీ సెంటర్. బయట ఎంత వేడి ఉన్నా, ఎంత చలి ప్రదేశం, మనం మైనస్లో వెళ్ళినా కూడా, బయట మనం డిజర్ట్స్లోకి వెళ్ళినా కూడా మన కోర్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి అది దోహదపడుతుంది అన్నమాట. దాన్ని హ్యూమన్ థర్మోస్టాట్ అంటాం. అది ఒక సెట్ పాయింట్ ఉంటుంది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఆ సెట్ పాయింట్ కూడా డిస్టర్బ్ అయ్యి మనకు ఈ సన్ స్ట్రోకు, హీట్ స్ట్రోకు,
అలాంటివి సోకుతాయి అన్నమాట. తక్షణం ఏ చర్యలు తీసుకోవాలంటారు ఇలాంటి వడదెబ్బకు గురైన వాళ్ళకి? వడదెబ్బలు 2 రకాలండి, హీట్ ఎగ్జాషన్ అని, హీట్ స్ట్రోక్ అని. హీట్ ఎగ్జాషన్ అంటే మనం ఇప్పుడు కొంచెం బయటకు వెళ్తున్నాం, మనకు ఎలాగో అవుతుంది, తల తిరిగినట్టు అవుతుంది, చెమటలు వచ్చేస్తున్నాయి, అది హీట్ స్ట్రోక్ కాదు, అది హీట్ ఎగ్జాషన్. హీట్ ఎగ్జాషన్లో మీకు టైర్డ్నెస్, ఇరిటబిలిటీ, వీక్నెస్, హెడేక్, చెమటలు రావడం అదంతా వస్తుంది. అటువంటిప్పుడు వెంటనే నీడలోకి వచ్చేసేయాలి, లోపల ఇండోర్స్కి వచ్చేయాలి. తర్వాత మీకు నీళ్లు తాగాలి, ఫ్యాన్ కింద కానీ కూలర్ దగ్గర కానీ ఏసీ దగ్గర కానీ కూర్చోవాలి. ఒక అరగంట కూర్చుంటే మీరు తగ్గిపోతే అది హీట్ ఎగ్జాషన్. ఇది ఎక్కువ ఇంతే హీట్ స్ట్రోక్ వస్తుంది. హీట్ స్ట్రోక్లో చెమట ఉండదు అసలు. మనకు చెమట వస్తుంది అంటే, బయటికి వెళ్ళగానే చెమట వస్తుందంటే ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. ఈ చెమటతో మన హీట్ని బాడీ బయటికి తోలిచేస్తుంది అనమాట. చెమట వచ్చిందంటే హీట్ ఎగ్జాషన్లో ఉన్నాం అన్నమాట. చెమట రాలేదు అంటే అది చాలా డేంజరస్. హీట్ స్ట్రోక్ ఈజ్ మోర్ డేంజరస్. వెంకటరావు గారు, ముఖ్యంగా మన సమాజంలో బీపీ, షుగర్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈ వడదెబ్బ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? ఈ బీపీ, షుగరు వాళ్ళే కాకుండా కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు, లేదా క్యాన్సర్ వ్యాధికి రేడియేషన్ చికిత్స కానీ కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, అలాగే రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన వాళ్ళందరూ కూడా, వాళ్ళే కాకుండా వృద్ధులు, పసికందులు, వీళ్ళందరూ ప్రత్యేక గ్రూపులుగా ఉంటారు. మామూలు ఆరోగ్యవంతమైన వ్యక్తిలాగా వీళ్ళు తట్టుకోలేరు, కొద్ది వేడిమికి కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఎవరైనా కూడా మనం వ్యక్తిగత చర్యలు, పరిసరాలకు సంబంధించిందిగా మన గృహం చుట్టూ తీసుకోవాల్సిన కొన్ని చర్యలు ఉన్నాయి. వ్యక్తిగత చర్యల వరకు ముందు సమయపాలన. ఉదయం 10 గంటలు దాటి బయటికి వెళ్లకుండా మనం ఆ దినం ప్లానింగ్ చేసుకోవటం, సాయంత్రం 4-5 దాటిన తర్వాత బయటికి వెళ్ళటం, అది ఒకటి వేళలు పాటించడం. వీలైతే ఉదయాన్నే లేచి 10 గంటలకల్లా పని పూర్తి చేసుకోవటం. ఇక మనం వాడే దుస్తులు, కాటన్ దుస్తులు, ఫుల్ హ్యాండ్సు, అలాగే ఎవరైనా కూడా పైజమాలు, లాల్చీలు కాటన్తో చేసినవి వాడితే చాలా మంచిది. టోపీ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తలపాగా చుట్టుకుంటారు. తలపాగా చుట్టుకోవడం ఎందుకంటే ఈ వేడి నుంచి రక్షణ పొందటానికి. అలాగే గొడుగుల్లో కూడా నల్ల గొడుగు వేసుకోకూడదు, తెల్ల రంగు గొడుగు వేసుకోవాలి. మనం వాడే డ్రెస్సు, మన బట్టలు కూడా లైట్గా ఉండే కలర్స్ వాడాలి. నల్లటి కళ్ళజోళ్ళు ధరించడం చాలా మంచిది. ఈ ముఖ్యంగా షుగరు, బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా ద్రవ పదార్థాలు సేకరించాలి. ద్రవ పదార్థాలు తీసుకోవడంతో పాటు నూనె, నెయ్యి ఉండే పదార్థాలు వేసవికాలంలో తినకూడదు. ఎక్కువగా పచ్చి కూరగాయలు, అలాగే పండ్లు వాడాలి తప్పనిచ్చి. అలాగే మాంసాహారం కూడా వాడటం తగ్గించి శాకాహారానికి పరిమితమై కాయగూరలు, పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఎక్కువగా అవసరమున్నా లేకపోయినా నీళ్ళు ఎక్కువగా తాగటం ద్వారా శరీరంలో సమపాళ్లలో నీరు అనేది ఉంటుంది. రమాదేవి గారు, ముఖ్యంగా పిల్లలు ఆటల పాటల పేరుతో బయట తిరుగుతూ ఉంటారు. అలాగే జీవక్రియలు మందగించిన వృద్ధులు, అలాగే మహిళలు, ముఖ్యంగా గర్భిణీ మహిళలు, ఈ 3 వర్గాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎప్పుడూ లేనట్టుగా ఈసారి మనకి ఈ ఎండలు కొంత భయాందోళనల్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఒక తెలంగాణలో 249 పత్రికల ప్రకారం, అట్లాగే ఆంధ్రలో 485, అంటే ఇంకా అనధికారికంగా ఉన్న ఒక 200 వేసుకుంటే సుమారు 1000 మంది వడదెబ్బతో చనిపోయారు అనేసి మనకి లెక్కలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా మీరు అన్నట్టు వల్నరబుల్ ఎవరు అంటే పిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఈ ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు, వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు అంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలంతా ఇంట్లో ఉండడము, వాళ్ళని ఇంకా బయటకి పోనీయకుండా ఆడుకోకుండా చేయడం కూడా కొంచెం కష్టమైన పనే. కానీ చాలా జాగ్రత్తగా బయటకి పోకుండా చూడడం. ఎంటకి 10 గంటలు దాటిన తర్వాత మళ్ళీ సాయంత్రం 5లోగా పిల్లలు బయటికి పోకుండా చూసుకోవడము అనేది చేయాలి. ఒకవేళ అత్యవసరంగా బయటికి పోవాల్సి వస్తే ముందుగానే మజ్జిగ, టెంకాయ నీళ్ళు, అట్లాగే బత్తాయి జ్యూసు ఇలాంటివి, అంటే దాహం ఉన్నా లేకున్నా కూడా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ద్రవాహారం తీసుకునే రకంగా ఉండాలి. అట్లాగే ఏదైనా కళ్ళు తిరిగినట్టుగా కొంచెం అట్లా అనిపిస్తే వెంటనే నీడ ప్రాంతాల్లోకి రావాలి. కాకపోతే నా ప్రశ్న ఒకటి ఏంటంటే, మీరు గనక ఈ చనిపోయిన వాళ్ళు ఎవరు అని చూస్తే ఈ 2 రాష్ట్రాల్లో సుమారుగా మన నల్గొండలో 40 మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళు ఎవరు అని చూస్తే వాళ్ళలో కూలీలు, ఉపాధి హామీ కూలీలు 21 మంది ఉన్నారు, రైతులు 5 మంది ఉన్నారు, పశువుల కాపర్లు 3 ఉన్నారు, గీత కార్మికులు 3 ఉన్నారు, మిగతా వాళ్ళు వృద్ధులు ఉన్నారు. అంటే వీళ్ళు బయటికి పోకుంటే జరగని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి మహిళలు కూడా దాంట్లో ఉంటారు. ఇప్పుడు కూలీ పనులకు పోయే వాళ్ళకి ఏమీ ఇది లేదు, వాళ్ళు మహిళలు కూడా వెళ్తున్నారు.
ఆ వెళ్ళిన ప్రాంతాల్లోనే పనిచేసే క్రమంలోనే ఎక్కువ మంది వడదెబ్బ కొట్టి ఆసుపత్రికి కూడా చేరేలోగానే చనిపోయిన ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నప్పుడు, ఇప్పుడు మనము మిగతా వాళ్ళకి ఎట్లయితే సార్ చెప్పినట్టు పని వేళలు మార్చాలా అని అంటున్నామో, అదే రకంగా ఈ కూలీ పనులు చేసే వాళ్ళకి కూడా మార్నింగ్ నుంచి 10లోగా వాళ్ళకి పనిచేసేట్టు, మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ వర్క్ చేసేట్టు, 12 నుంచి 3 గంటల వరకు ఆ పని ఆపేసే రకంగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా తీసుకుంటే వాళ్ళు కొంతవరకు ఎండబారిన తక్కువ పడే అవకాశం ఉంటుంది. అట్లాగే అక్కడ మంచినీళ్ళ సదుపాయాన్ని కల్పించాలి. ఇప్పుడు స్వల్ప విరామం. బాబురావు గారు, ముఖ్యంగా ఎల్నినోల తాపం అనేది బాగా మొదలైంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాను రాను వేగవంతాన్ని అందుకుంటున్నాయి, విస్తృతంగా ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితులు అసలు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు? ప్రభుత్వ సైన్స్ చాలా స్పష్టంగానే ఉందండి, కానీ సైన్స్ని ప్రభుత్వాలే గుర్తించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలకు ఎప్పుడు వ్యాపార ప్రయోజనాలకి పెద్దపీట వేస్తారు. జీడిపి పెరగాలని చెప్పి మేమేదో పెద్దగా చాలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకుంటారు కనుక సైన్స్ లాగుతోందనమాట. ఇది సరైంది కాదు అని చెప్తోంది. ఇట్లా కాదు, మన మొత్తంగానే ఇవాళ క్లైమేట్ చేంజ్ని కనుక గనక గుర్తించి చర్యలు తీసుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విధానాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. రావాలి, రాకపోతే మనిషి భూమి మీద మిగలడు. అది ఇప్పుడు దాని మార్పుకు మనం అంగీకరించడానికి సిద్ధంగా లేము. ఎప్పుడైనా కూడా కొత్త ఆలోచన వచ్చినప్పుడు సమాజం ముందు అది మొదట్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎవరు అంగీకరించరు. అది వచ్చిన తర్వాత ఇప్పుడు సమాజంలో ఉన్న చాలా ఆలోచనలన్నీ కూడా ఒకప్పుడు ఆనాటి సమాజాలు చాలా రెవల్యూషనరీగానే భావించినవే ఇప్పుడు మనకి చాలా మామూలు విషయాలుగా కనపడతాయి. అందుకనే రేపు వచ్చే సమాజానికి ఇక్కడ క్లైమేట్ చేంజ్ గురించి చర్యలు తీసుకోవాలంటే ఉత్పత్తి విధానాల్లోనే పెను మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా కేంద్రీకృతంగా పెద్ద స్కేల్లో ఉత్పత్తి చేసి పెద్ద మోతాదులో శక్తి వనరులను వాడటం అనేది ఇక ముందు సాధ్యం కాదు. అంత డిస్ట్రిబ్యూటెడ్ వేలో చేయాల్సి ఉంటుంది. అందుకనే ఒక వార్టన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఒక ఆయన జెరెమీ రిఫ్కిన్స్ అని ఆయన అంటాడు, థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటున్నాడు, 3వ పారిశ్రామిక విప్లవం అంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉత్పత్తి విధానాలతో మనం ఈ సమస్యలను తీర్చలేము అనేది. అందువల్ల మనం అసలు దాని పట్ల కూర్చుని ఒక శ్రద్ధ వహించి ఆలోచించి చర్యలు తీసుకునేటువంటి రాజకీయ నిర్ణయాలు జరగట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా ప్రభుత్వ అధ్యక్షుడిగా ఉన్నాయని ఇప్పుడు ఆయన అంగీకరిస్తున్నాడు, అవును భూతాపం చాలా జరుగుతుంది, సైన్స్ ఈజ్ సెటిల్డ్, దీని నుంచి ఎలాంటి ఇక వేరే అనుమానాలు కూడా లేవు, కానీ చర్యలు తీసుకోవాలంటే అడ్డుపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలే చర్యలు తీసుకోలేకపోతే ఎక్కడైతే సైన్స్ చాలా బలంగా ఉందో, ఎక్కడైతే సైంటిస్టులు స్పష్టంగా చెబుతున్నారో అక్కడే చర్యలు తీసుకోలేకపోతే ఇక్కడ ఎలా తీసుకుంటారు చెప్పండి ఈ దేశాల్లో? మనకి ఇంకా ఏదో ముందుకెళ్దాము, ఇంకా డెవలప్ అవుదాం అనే దీనిలోనే ఉన్నాం కదా. వాళ్ళు మారితే మనం మారటం తేలికవుతుంది. విజయమోహన్ గారు, ముఖ్యంగా వేసవి కాలంలో అనేక ద్రవ పదార్థాలను వినియోగిస్తుంటారు. పుల్ల ఐసులు, శీతల పానీయాలు, చెరుకు రసాలు, అలాగే ఐస్తో కూడినటువంటి నీటిని తాగుతుంటారు. ఇవి ఎంతవరకు ఆరోగ్యానికి క్షేమకరం, అలాగే ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటికంటే ముఖ్యమైనది మన స్వచ్ఛమైన నీరు. నథింగ్ టు రీప్లేస్ ప్లేన్ ప్యూరిఫైడ్ వాటర్. తర్వాత మీరు అన్నట్టు ఈ ఐస్ పుల్లలో అది ఎలాంటి వాటర్ వాడతారు, ఎలాంటి కలర్స్ వాడతారు, దాంట్లో ఇంకేమేమి కెమికల్స్ వాడతారు అనేది మనకు తెలియదు. కాబట్టి అయినంత మట్టుకు అవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. మీరు మీ వెంట ఇంట్లోంచి బయలుదేరినప్పుడే వాటర్ వెంట తీసుకెళ్ళి మీ ఇంటి నీరు తాగితేనే బెస్ట్. లేదంటే మీకు ఈ మామూలు బాటిల్డ్ వాటర్స్, మినరల్ వాటర్స్ కూడా తాగొచ్చు. కానీ బయట తయారు చేసిన జ్యూసెస్, చెరుకు రసాలు లాంటివి అవాయిడ్. ఇప్పుడు ఎక్కువ స్వీట్ ఉన్న జ్యూసెస్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఇంట్లో చేసిన మజ్జిగ, రెడీమేడ్ మజ్జిగ, బయట చేసిన వాటికంటే ఇంట్లో చేసి వీలున్నంత వరకు క్యారీ చేసుకుంటే అది ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎక్కువ చల్లటి నీళ్ళు తాగుతారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్ క్యూబులు కలుపుకొని. దీనివల్ల లోన జైవికపరమైన చర్యలు ఎలా ఉన్నాయంటారు? చల్లటి నీళ్ళు చాలా మంచిది. మరీ ఎక్కువ చల్ల నీళ్ళు తాగితే ఈ టెంపరీగా ఈ థ్రోట్లో కొన్ని నార్మల్ ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది, అది టెంపరీగా తగ్గుతుంది. దాంతో వైరస్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కోల్డ్ వాటర్ ఇస్ ఎసెన్షియల్. బట్ మరీ మీరు అన్నట్టుగా ఈ డీప్ ఫ్రీజర్లోంచి ఐస్ ముక్కలు వేసుకొని తాగడం అన్నది ఇట్స్ నాట్ ఐడియల్. కొందరికి ఏం కాకపోవచ్చు, కొందరికి ఈ థ్రోట్ అలర్జీ కానీ ఇరిటేషన్ కానీ ఉన్న వాళ్ళకి దాంతో దగ్గు రాని, స్పెషల్లీ ఆస్తమా పేషెంట్స్కి, స్మోకర్స్కి
వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ ఆల్రెడీ డ్యామేజ్డ్ అయి ఉంటుంది కాబట్టి ఇలాంటి అవాయిడ్ చేస్తే మంచిది. పెద్దవాళ్ళకి ఎందుకు ఎక్కువ తొందరగా ఈ హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం అంటే వాళ్ళకు నేను చెప్పినట్టుగా హీట్ ప్రొడక్షన్, హీట్ ఎక్స్క్రియేషన్ ఈ రెండు మెకానిజంలో ఈ హీట్ ఎక్స్క్రియేషన్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే చిన్న పిల్లల్లో మనం చూస్తుంటాం 1-2 years పిల్లలు చెమట ఎప్పుడు రాదు. చెమట మనకు వస్తుంది చెమట అంటే మనం హీట్ని తొందరగా బయటికి తోలగలుగుతాం, వాళ్ళు తోలలేరు. కాబట్టి చిన్నపిల్లలకి, వృద్ధులకి తొందరగా ఎక్కువ ఈ వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మరో విరామం. వెంకటరావు గారు, ముఖ్యంగా ఈ సమ్మర్ కాలం, వేసవికాలం అంతవరకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ముఖ్యంగా ఏమిటంటే ఈ పెళ్ళిళ్ళ సీజన్ ఇది, విపరీతమైనటువంటి మసాలా పదార్థాలు లేదా నాన్ వెజ్ ఇలాంటివి పెడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు? పెళ్ళికి వెళ్ళగానే ఇవాళ రోజున స్వీట్ పెడతారు. స్వీట్లో నూనె ఉంటుంది, నెయ్యి ఉంటుంది. స్వీట్లు తినకూడదు. తెల్లన్నం, మజ్జిగ, పెరుగు, కావాలంటే పళ్ళ రసాలు ఎన్ననివ్వండి, ఫ్రూట్స్ అన్నీ అక్కడ పెట్టండి. ఆ ఫ్రూట్స్ ఇచ్చి, పళ్ళ రసాలు ఇచ్చి, మజ్జిగ ఇవ్వండి. అక్కడ కూర్చున్నప్పుడు పెళ్లి జరుగుతున్నప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఉప్పు కలిపింది మజ్జిగ ఇవ్వండి, అట్లాగే బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న లస్సీ ఇవ్వండి. ఈ రకంగా మజ్జిగ ఎక్కువ ఇవ్వటం. అలాగే పండ్లు, ఫ్రూట్ స్టాల్ పెట్టండి, అక్కడ కావలసిన ఫ్రూట్స్ తింటారు, ఫ్రూట్ జ్యూసులు ఇవ్వండి. ఈ బిర్యానీలు వెజిటబుల్ బిర్యానీనా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లేకుండా తేలికగా జీర్ణమయ్యే వాటిని ఇవ్వాలి. తర్వాత డాక్టర్ విజయమోహన్ గారు చెప్పినట్టు మనం ఐస్ ఈరోజు వాడేటప్పుడు పారిశ్రామిక అవసరాలకు వాడే పెద్ద పెద్ద ఐస్నే గృహ అవసరాలకి పండ్ల రసాలు కలపడానికి వాడటం చాలా తప్పు. ఆ వాడే నీటి యొక్క ప్రమాణాలు కానీ వాటి యొక్క శుద్ధి కానీ సరిగా ఉండదు కనుక ఈ ఐసు గడ్డలను మంచినీళ్ళలో వేయటం వల్ల తద్వారా మనం టైఫాయిడ్, మరి జాండిసు, ఇటువంటి వైరల్ జబ్బులన్నీ కూడా కొనుక్కుని వాళ్ళు అవుతాం. కనుక పెళ్ళికి వెళ్ళి మరి ఆహ్వానితుల్ని మీరు ఆరోగ్యం చెడగొట్టుకోకుండా నూనె, నెయ్యి అసలు నెయ్యి అనేది వేయకూడదు. నెయ్యి వేసుకోవడం మంచిది కాదు. నెయ్యి వల్ల అనేకమైన అనర్థాలు ఉంటాయి. వేసవి కాలంలో సులభంగా జీర్ణమయ్యే పండ్లు, కాయగూరలు, మజ్జిగ, బార్లీ, జావా, గంజి, కావాలంటే పెళ్ళిళ్ళలో రాగి సంగటి పెట్టచ్చు, లేదా పొడిగా ఉండే రొట్టెలు, జొన్న రొట్టెలో, రాగి రొట్టెలో, లేదా పుల్కాలో వాటి వరకు పర్వాలేదు. ఈ రకంగా మనం మన సమాజంలో మార్పు తెస్తే ఆహ్వానితులకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా వేరే రకం పెట్టడం వల్ల చాలా ఇబ్బంది వస్తుంది. లేదా రాగానే కొబ్బరి బొండం ఇవ్వండి. వాళ్ళ కూల్ డ్రింకులు ఇచ్చే కంటే కమర్షియల్గా అందుబాటులో ఉండే శీతల పానీయం కంటే కూడా మనం కొబ్బరి నీళ్ళు తాగటం ద్వారా మన రైతులను ప్రోత్సహించే వాళ్ళం అవుతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటికి వచ్చిన అతిథికి కానీ ఎక్కడైనా ఫంక్షన్లు జరిగినప్పుడు కొబ్బరి బొండాలు ఇవ్వడం ద్వారా మన యొక్క రైతులను ఆదుకున్న వాళ్ళం అవుతాం. ఈ వేసవి కాలంలో వచ్చే ప్రధానమైన వ్యాధులు ఏంటి, జాగ్రత్తలు ఏంటి?